ఉపాధి హామీ కొత్త చట్టం వివాదాస్పదంగా మారింది. సదరు కొత్త చట్టంపై గ్రామీణ రంగానికి చెందిన నిపుణులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టంలో పనికి ఎటువంటి హామీ లేదన్నది వీరి ప్రధాన అభ్యంతరం. అంతేకాదు చెల్లింపుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదంటున్నారు వీరు. అలాగే రాజకీయ అవసరాల కోసం కేంద్రం చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లు తాజాగా చట్టంగా మారింది. సదరు బిల్లును ఇదివరకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. కాగా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో వీబీజీరామ్జీ బిల్లు చట్టంగా మారింది. అయితే వీబీజీరామ్జీ చట్టంపై నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పాత చట్టంలో గ్రామీణ పేదలకు పని కల్పించడంలో హామీ ఉంది. అంతేకాదు సదరు పనులకు సంబంధించిన చెల్లింపులకు కేంద్రమే బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే నరేగా చట్టం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే కొత్త చట్టంలో పనికి ఎటువంటి హామీ లేదు. అంతేకాదు పేదలకు చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదు. పాత చట్టంలో నిధులను అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. అయితే కొత్త చట్టంలో కేంద్రం అలాగే రాష్ట్రాలు 60 నుంచి 40% చొప్పున నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు కొత్త చట్టం తీసుకొచ్చిన తీరును కూడా నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పాత చట్టం తీసుకురావడానికి దాదాపు ఏడాదికి పైగా కసరత్తు చేశారు. అయితే వీబీజీరామ్జీ చట్టం విషయంలో అంత కసరత్తు నిర్వహించలేదు. కనీసం ఎంపీలకు కూడా సమాచారం ఇవ్వలేదు. అర్ధరాత్రి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు రాజకీయ అవసరాల కోసం కేంద్రం చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ రాష్ట్రానికి ఎంత ఎందుకు కేటాయిస్తున్నామో కొత్త చట్టం ప్రకారం కారణాలు చెప్పక్కర్లేదు. అయితే సాధారణంగా ఇటువంటివన్నీ కూడా రాజకీయపరమైన కారణాలే ఉంటాయి. తొలుత ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకే ఇబ్బంది అనుకున్న తర్వాత క్రమంగా అన్ని రాష్ట్రాలకు భారంగానే మారుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంతో కొంత భారం పడుతుంది. దీంతో ఇప్పటికే సరిపడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలపై మరింత భారం పడుతుంది అన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ ఒక్క విశేషం ఉంది. వీబీజీరామ్జీ చట్టంతో ఏటా కార్మికులకు ఉపాధి కల్పించే రోజుల్ని 100 నుంచి 125 రోజులకి పెంచారు. అయితే ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి అంటున్నారు నిపుణులు. ఇలా పని దినాలు పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని అంటున్నారు. 100 రోజుల పాటు ఈ పథకాన్ని ఉపయోగించుకున్న కార్మికులు కేవలం 2%. కేవలం ఆ 2% మంది దీని నుంచి కొంత లబ్ధి పొందుతారు. అసలు ఉన్న 100 రోజులకు నిధుల్ని కోసేసి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేసి 125 రోజులకు పని దినాలు పెంచాం అనడంలో తేడా ఉందంటున్నారు నిపుణులు. పాత చట్టంలోని అత్యంత కీలకమైన అంశాన్ని ఆ చట్టం తేవడానికి ప్రేరకమైనటువంటి అంశాలను కొత్త చట్టం రద్దు చేసేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పేదవారికి అడిగినన్ని రోజులు, వారు డిమాండ్ చేసినన్ని రోజులు పని ఇవ్వాలనేదే పాత చట్టం రూపకల్పనకు ఆత్మ. కాగా ఈ కొత్త చట్టం సదరు ఆత్మను రద్దు చేసింది. అంతేకాదు అడిగినన్ని రోజులు పని ఇవ్వడమే కాదు, పని ఇస్తామన్న హామీ పాత చట్టంలో ఉంది. దాన్ని కూడా కొత్త చట్టం రద్దు చేసింది. కొత్త చట్టంలోని సెక్షన్ 5(1) ప్రకారం
ఎప్పుడు ఎక్కడ ఈ పథకం అమలవుతుందనే విచక్షణాధికారం కేంద్రం చేతిలో ఉంటుంది. అంటే పథకం అమలుకు హామీ లేదు, హామీ ఇస్తున్నామంటూనే ఆ హామీకే హామీ లేకుండా చేసే చట్టం ఇది అని అంటున్నారు నిపుణులు. వీటన్నిటితో పాటు మహాత్ముడి పేరు తీసివేయడం చాలామందికి మింగుడు పడ్డం లేదు. బాపూజీ ఎప్పుడూ పల్లెసీమలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలనే మాటను ఈ సందర్భంగా నిపుణులు కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పల్లె ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే కొత్త చట్టానికి మహాత్ముడి పేరు ఉద్దేశపూర్వకంగా తీసివేశారని కేంద్ర ప్రభుత్వంపై నిపుణులు మండిపడుతున్నారు. ఏమైనా ఉపాధి హామీ కొత్త చట్టం అనేక అభ్యంతరాలను మూటగట్టుకుంది.